1064 బాగా గుర్తుపెట్టుకోండి. జనం కాదు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ 4 అంకెల నెంబర్ ఒకటి ఉందని మైండ్లో పెట్టుకోవాల్సింది కాకీలే. లంచం అనే 2 అక్షరాలు నోట్లోంచి వస్తే ఏసీబీ అనే 3 అక్షరాల ఫోర్స్ మీ ముందుంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, వార్నింగ్. స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి ఇస్తున్న వార్నింగ్. పేరు కనకయ్య, ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ ఇన్స్పెక్టర్. పేరు సిద్ధేశ్వర్, ఆర్జీఐఏ అవుట్ పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్. కేసు 2 లక్షల లంచం. పేరు ప్రమోద్ గౌడ్, మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఎస్ఐ. పేరు బాబు నాయక్, మల్కాజ్గిరి సైబర్ క్రైమ్ ఎస్ఐ. కేసు 1,00,000 లంచం. పేరు వినయ్, మాదాపూర్ ఎస్ఐ. కేసు 50,000 లంచం. పేరు విజయ్, ములుగు ఎస్ఐ. 50,000 లంచం. పేరు రాజేష్, మెదక్ ఎస్ఐ. కేసు 30,000 లంచం. పేరు అశోక్, నిర్మల్ ఎస్ఐ. కేసు 20,000 లంచం. పేరు శ్రీకాంత్, వరంగల్ ఎస్ఐ. కేసు 15,000 లంచం. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ పేర్లెందుకు బయటకు వచ్చాయి అంటే, డీజీపీ శివధర్ రెడ్డి పేల్చిన పవర్ఫుల్ అండ్ సినిమాటిక్ డైలాగ్, యూనిఫామ్ అండ్ కరప్షన్ కాంట్ గో ఎగ్జిస్ట్. ఖాకీ చొక్కాలో లంచావతారం ఉండకూడదనేది డీజీపీ ఇస్తోన్న అల్టిమేటం. గౌరవప్రదమైన జీతం, సొసైటీలో గౌరవం, కనిపిస్తే శాల్యూట్ కొట్టే ప్రొఫెషన్, ఇంకేం కావాలి వీళ్ళకి? బాధ్యతాయుతమైన అధికారికి చాలావా ఇవి? ఇంకా చెయ్యి చాచాలా? ఇప్పుడు చెప్పుకున్న పేర్లు కొన్నే, బయటకు రానివి ఇంకెన్నో. హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ వరకు ఖాకీ చొక్కా వేసిన ప్రతి ఒక్కరూ నిజాయితీతో డ్యూటీ చేయాల్సిందే. విలువలు పాటిస్తున్న పోలీసులకు కాదు ఈ నోటీస్. బల్ల కింద చెయ్యి పెట్టి మాకేం భయం అని తప్పుదారి పట్టేవారికే ఈ వార్నింగ్. ఫెయిర్, ఫర్మ్, ఫ్రెండ్లీ, ప్రొఫెషనల్, దీన్ని మైండ్లో పెట్టుకుని పనిచేయాలంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు పోలీస్ బాస్. ఎవరైనా చేయి చాచుతున్నారా? వెంటనే చేతిలోకి ఫోన్ తీసుకుని 1064కి డయల్ చేసి హలో ఏసీబీ అంటే చాలు అంటూ ఆ 4 నెంబర్స్కు మరింత పబ్లిసిటీ ఇస్తున్నారు డీజీపీ. శివధర్ రెడ్డి ఈ పోస్ట్ పెట్టడం వెనుక ఒక స్టోరీ జరిగింది. నేరస్తుడి నుంచే లంచం అడిగిన కాకీల కథ అది. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ పెట్టి పాస్పోర్ట్ తీసుకున్నాడు ఒక కేరళం వ్యక్తి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది. ఛార్జ్షీట్ ఫైల్ చేసేంత వరకు ప్రతి వారం వచ్చి రిజిస్టర్లో సైన్ చేయాల్సిందే. ఈ బాధంతా ఏం పడతావు కానీ ఓ 15 లక్షలు ఇచ్చుకో అనే ఆఫర్ ఇచ్చారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కనకయ్య అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధేశ్వర్. లేదనుకో ఈ కేసులోకి ఫ్యామిలీని లాగుతాం, ఛార్జ్షీట్ ఆలస్యం చేస్తామనే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫైనల్గా ఓ 5 లక్షలైనా ఇవ్వమన్నారు. ఆ కేరళ ఎయిట్ 1064కి ఫోన్ కొట్టి అడిగిన లంచంలో 2 లక్షలు ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చి పిఎస్కి వచ్చాడు. ఇక తర్వాత స్టోరీ చెప్పక్కర్లేదు. 5 lakhs రూపీస్ ఏవైతే ఇక్కడ ఇవ్వాలో ఆ బ్రైబ్ అమౌంట్ 5 lakhs అవ్వలేకపోతున్నాను, ఒక 2 lakhs వరకు అయితే ఇవ్వగలుగుతానని చెప్పేసి అతను 2 lakhs తేవడం జరిగింది. ఆ 2 lakhs రూపీస్ ఈరోజు ఎస్ఐ గారి ఆదేశాల ప్రకారము ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు ఇన్స్పెక్టర్ని, ఎస్ఐని ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తామండి. పోలీసులే ట్రాప్ కేసుల్లో దొరకడం విచిత్రంగా ఉండాల్సింది పోయి అదో ఆనవాయితీగా మారింది. 2020లో ఏసీబీ ట్రాప్ చేసినవి 61 కేసులుంటే 9 డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ అంటే ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదయ్యాయి. 2021లో 74 ట్రాప్ కేసులు, 2 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు. 22లో 72 ట్రాప్ కేసులు, ఏకంగా 18 డిఏ కేసులు. 23లో 73 ట్రాప్ కేసులు, 6 డిఏ కేసులు. 24లో 129 ట్రాప్ కేసులు, 11 డిఏ కేసులు. 2025లో రికార్డు స్థాయిలో 157 ఏసీబీ ట్రాప్ కేసులు, 15 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఈ ట్రాప్ కేసులలో 57 లక్షలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులలో 96 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించారు. మొత్తానికి పోలీసు శాఖలో ఏసీబీ కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. తెలంగాణ ఏసీబీ 2025లో మొత్తం 199 కేసులు నమోదు చేసి 273 మందిని అరెస్ట్ చేసింది. 2025 చివరి త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్ మధ్య 78 కేసులు నమోదయ్యాయి. గత 14 ఏళ్లలో ఈ రేంజ్లో కేసులు నమోదవడం ఒక రికార్డు.